హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శానాపతిస్ కిచెన్. నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో రుచి వచ్చేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రాత్రి మిగిలిన అన్నంతో అయినా ఫ్రెష్గా వండుకునే అన్నంతో అయినా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయి వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కలుపుతూ వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి. అదంతా బాగా వేగిన తర్వాత ఒకవైపు తీసుకొని 4 కోడిగుడ్లు కొట్టి బీట్ చేసి అందులో వేసుకోవాలి. అవి అలా వేసుకున్న తర్వాత కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా మొత్తం వేగిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన దాంట్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయిన వరకు కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.